Hey, hi everyone. వెల్కమ్ బ్యాక్. సో గైజ్ ఇంతకు ముంగటి సెషన్లో మనం బేసిక్ వర్క్ ఫ్లోస్ అయితే క్రియేట్ చేసాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక జీరా అకౌంట్లో టెస్ట్ కేసెస్ కానీ డిఫెక్ట్స్ కానీ ఈ ఎన్ఐటెన్ వర్క్ ఫ్లోని యూస్ చేసి ఎలా చేస్తాము అన్నది మన యొక్క నెక్స్ట్ కాన్సెప్ట్. దానికంటే ముందర ఫస్ట్ మనకి జీరా అకౌంట్ ఉండాలి. మేబీ యూ మైట్ హ్యావ్ అన్ అకౌంట్, లేదా మనం ఒక ట్రయల్ అకౌంట్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికి ఈ రోజు సెషన్లో ఫుల్లీ ట్రయల్ అకౌంట్ క్రియేషన్ ప్రాసెస్ మనకు కావాల్సిన సెటప్ అంతా చూస్తాము. So if you have already set up Zira, right, you can skip this particular lecture. ఓకే, దట్స్ ఫైన్. మీ దగ్గర జీరా ట్రయల్ అకౌంట్ లేకుంటే మీరు ఈ వీడియోని అయితే చూడండి. సో ఫస్ట్ జీరా క్లౌడ్ లాగిన్ అని కొట్టాను. జస్ట్ గో టు లాగిన్ టు జీరా అండ్ నేను ఇక్కడికి వచ్చేసరికి క్రియేట్ అన్ అకౌంట్ అయితే క్లిక్ చేస్తున్నాను. నేను క్రియేట్ అన్ అకౌంట్లో ఐ జస్ట్ నీడ్ టు ఎంటర్ మై ఈమెయిల్ ఐడి. ఓకే, సో నేను నా ఈమెయిల్ ఐడిని అయితే ఇచ్చి ఎంటర్ చేశాను. ఈమెయిల్ ఐడి ఇచ్చి ఎంటర్ చేయడంతో నీకు ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ ట్రిగర్ చేశానంటుంది. సో లెట్ మీ కాపీ దట్ పర్టికులర్ వెరిఫికేషన్ కోడ్ ఫ్రమ్ మై ఈమెయిల్ అండ్ పుట్ ఇట్ హియర్. సో వాంటెడ్లీ ఈమెయిల్ వెరిఫికేషన్ కోడ్ అన్నది జస్ట్ నేను పాస్ చేశాను. ఇప్పుడు మళ్ళీ రిజ్యూమ్ చేస్తున్నాను. ఓకే, సో మేబీ ఐఎమ్ నేమింగ్ ఇట్ యాజ్ సురేంద్ర జగన్నాథం అండ్ ద పాస్వర్డ్ వచ్చేసరికి ఐఎమ్ సెట్టింగ్ ఇట్ అప్ మై ఓన్ పాస్వర్డ్. ఓకే, సో స్టాండర్డ్ పాస్వర్డ్, క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే, నేనైతే కంటిన్యూ చేసినాను నేను. ఇది అయిన తర్వాత మీకు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే జస్ట్ అట్లాంటియన్లోకి క్రియేట్ చేసుకుంది లాగిన్ అయితే అవుతుంది. రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనము వాట్ వీ నీడ్ టు డూ హియర్ ఈజ్ మనము మన జీరాని ఆర్ యుటిలైజింగ్ ఇట్ ఫర్ ద డిఫెక్ట్ మేనేజ్మెంట్. రైట్. సో జీరా ప్రొడక్ట్స్లోకి వెళ్ళి మనకి ఏ ప్రోడక్ట్ కావాలి ఇప్పుడు జీరా కంప్లీట్ యునో ఏఐ పవర్డ్ డెలివరీ. ఓకే, ఇది ఒక్కసారి చూద్దామా. ట్రైనా. సో ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ కావాలి, గెట్ స్టార్టెడ్ విత్ అన్ అట్లాంటియన్ ప్రోడక్ట్స్. సో ఇన్ జనరల్గా మనకి దీనికి ఏదో ఒక ప్రొడక్ట్స్, ఈ ప్రాజెక్టులు, ఈ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ ఉండాలి మనకి. రైట్. సో ఇక్కడికి వచ్చేసరికి ప్రొడక్ట్ గ్యాలరీలోకి ట్రై నౌ ప్రొడక్ట్ డిస్కవరీ. 1 సెకండ్. సో ఇక్కడ నీ సైట్ నేమ్ ఏం కావాలి నీకు? ఓకే, ఓకే, సురేంద్ర జగన్నాథం అట్లాంటియన్ సైట్. ఓకే, దట్స్ ఫైన్. అండ్ దెన్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తున్నాను నేను. ఓకే, అండ్ ఇక్కడ ఈ లోపట నేను ఏం చేస్తాను అంటే ఐ విల్ క్రియేట్ అన్ ఎంటీ డాక్యుమెంట్ వేర్ ఐ కెన్ స్టోర్ దీస్ ఈమెయిల్ ఐడీస్. ఓకే, జీరా క్రెడెన్షియల్స్ మొత్తాన్ని నేను స్టోర్ చేసుకుంటాను. ఓకే, దట్స్ ఫైన్. సో ఇదైతే జరుగుతుంది. లెట్ ఇట్ గో. ఓకే. ఓకే, అట్లాంటియన్ హోమ్ ఫైన్ రానియండి. ఒకసారి ఇది అయిన తర్వాత ఈ ఆప్షన్ కాకపోతే మనం క్రియేట్ చేసుకుందాము. ఓకే, ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్. క్రేజీ. 1 సెకండ్. యా. సో దీన్ని నేను జస్ట్ ఏంది అంటే అది లోడ్ అవడానికి టైం పడుతుంది కాబట్టి నేను డైరెక్ట్ ఫ్రంట్కి అయితే వచ్చేసాను నేను. ఓకే, సో వాట్ వీ నీడ్ టు డూ హియర్, ఎక్స్ప్లోర్ వాట్ నెక్స్ట్. సో ఇక్కడ నీకు నెక్స్ట్ ఏమున్నాయి అన్నది ఎక్స్ప్లోర్ చేసే ఆప్షన్ ఉన్నది. ఓకే, సో కుకీస్ని అయితే మనం యాక్సెప్ట్ చేసుకున్నాము. అండ్ దెన్ ఫర్ యూ అట్లాంటియన్ కమ్యూనిటీ అన్నది మనకి ఇక్కడ కనిపించాలి. కమ్యూనిటీ. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నుంచి పోనీ మనము లెట్ అస్ క్రియేట్ అవర్ కీ. బేసికలీ పర్సనల్ సెట్టింగ్స్, థీమ్ సెట్టింగ్స్, డార్క్ అని ఉంది. అకౌంట్ సెట్టింగ్స్లో ఇన్ జనరల్గా ఇదేంటి అంటేనండి మనం ఒక ఏపీఐ కీని మనం క్రియేట్ చేసుకోవాలి. ఈ కీనే మనం ఫర్దర్గా యూస్ చేసుకునేది. అకౌంట్ సెట్టింగ్స్లో సెక్యూరిటీలో కిందకి వెళ్తే కనుక ఏపీఐ టోకెన్స్ అని ఉన్నాయి. క్రియేట్ అండ్ మేనేజ్ ఏపీఐ టోకెన్. ఓకే, క్రియేట్ అండ్ మేనేజ్ ఏపీఐ టోకెన్ అంటే నీకు ఒక ఈమెయిల్ ట్రిగ్గర్ చేశాను, వెరిఫికేషన్ కోడ్ అంటుంది. సో లెట్ మీ కాపీ దట్ వెరిఫికేషన్ కోడ్ ఫ్రమ్ దట్ ఈమెయిల్ అండ్ లెట్ మీ అప్డేట్ ఇట్ హియర్. నా మెయిల్కి వచ్చిన వెరిఫికేషన్ కోడ్ అయితే నేను పెట్టాను. క్రియేట్ ఎ న్యూ ఏపీఐ టోకెన్.
జీరా N8N. ఓకే, ఎక్స్పైర్స్ 15/3 వరకు చెప్పుకున్నాను నేను, దట్స్ ఫైన్. అండ్ ఆ టోకెన్ క్రియేట్ చేయడానికి నేను కాపీ దిస్ పర్టికులర్ ఏపీఐ టోకెన్ అండ్ పుట్ ఇట్ హియర్. యాక్సెస్ టోకెన్ ఒకటైతే కాపీ చేసుకున్నాను నేను, యాక్సెస్ టోకెన్ ఇక్కడ నేను ఫిల్ ఇన్ చేసుకున్నా. ఓకే, అండ్ దెన్ ఈ యాక్సెస్ టోకెన్ అయిపోయిన తర్వాత, ఓకే, సో హోమ్, ఓకే హోమ్. ఓకే, సో ఇంక ఇక్కడ ఏమున్నాయి మనకి? ఐడియల్గా మనము మనకి కావాల్సిన యాప్స్ ఇవన్నీ దీనికి యాడ్ చేయాలి. సో సమ్హౌ దీని యుఐ అయితే చేంజ్ అయింది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఫర్ డ్రీమ్స్, లెటర్ సి. ఓకే, జస్ట్ దీన్ని ఒక 2 minutes దీన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటే, ద ఓన్లీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. ఓకే, దట్స్ ఫైన్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ కావాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, నేను దీని నుంచి చేసేది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఓకే, నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి లక్కీ ట్రైనింగ్స్. ఓకే, క్లిక్ ఆన్ ద నెక్స్ట్ బటన్. స్టోరీ బగ్స్, నేను ఈ ప్రాజెక్ట్లో ఇవన్నిటిని అయితే నేను క్రియేట్ చేస్తాను. సో నాకు ఈ స్టేటసెస్ ఉంటే సరిపోతుంది. గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ మన ప్రాజెక్ట్ అయితే సెట్ చేస్తుంది, దట్స్ ఫైన్. సో జీరాలో మనకంటూ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత, సో వన్స్ యు ఆర్ డన్ విత్ యువర్ ఏపీఐ టోకెన్, మనం దీని నుంచి ఒక యుఆర్ఎల్ అయితే మనకి జనరేట్ అవుతుంది. ఓకే, సో మన యుఆర్ఎల్ని అయితే మనం తీసుకోవాలి ప్రాజెక్ట్కి సంబంధించి. ఇట్స్ గోన్ క్రియేట్ అయ్యి యుఆర్ఎల్ ఫర్ అస్. సో ఆ యుఆర్ఎల్ని మనం కాపీ చేసుకుని యూ జస్ట్ నీడ్ టు స్పెసిఫై దేర్. సో అంటే మన డాక్యుమెంట్లో మన యొక్క రెఫరెన్స్లో మనం దాన్ని పెట్టుకోవాలి. యాక్సెస్ టోకెన్తో పాటు ఈ ప్రాజెక్ట్ యుఆర్ఎల్, అండ్ ఎడిషనల్గా మనం టెస్ట్ కేసెస్ రాయడానికి జఫర్ స్క్వాడ్ అని మనం ఒక ప్లగిన్ అయితే యూస్ చేసుకుంటాం, టెస్ట్ కేస్ మేనేజ్మెంట్ టూల్. ఓకే, ఆ జఫర్ స్క్వాడ్ ప్లగిన్, ఓకే, ఈ జీరాకి మనం ఎక్స్ప్లిసిట్గా యాడ్ చేయాలి. ఓకే, గెట్ స్టార్టెడ్. ఓకే, దట్స్ ఫైన్. ఇది లక్కీ ట్రైనింగ్స్ బోర్డ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ లక్కీ ట్రైనింగ్స్ గ్రూప్ మోర్ యాప్స్. ఓకే, యాప్స్లో ఇక్కడ మనం సెర్చ్ చేయాల్సింది జఫర్. జఫర్, ఓకే, జఫర్ టెస్ట్ మేనేజ్మెంట్ టూల్, జఫర్ స్క్వాడ్. ఓకే, ఈ జఫర్ స్క్వాడ్ కూడా మనం ఇన్స్టాల్ అయితే దీనికి చేసుకోవాలి. సో లెట్ ఇట్ లోడ్. ఇగో ట్రై ఇట్ ఫర్ ఫ్రీ. ఓకే, ట్రై ఇట్ ఫర్ ఫ్రీ. సో నేను ఇక్కడ దీన్ని జస్ట్ నా జఫర్ స్క్వాడ్, ఏదైతే ఇప్పుడు మనము జనరల్గా ఒక జీరాని క్రియేట్ చేసుకున్నామో ఆ జీరాకి జఫర్ స్క్వాడ్ యాడ్ చేస్తున్నాం. ఎందుకు జఫర్ స్క్వాడ్ యాడ్ చేస్తున్నాము? ఈ జఫర్ స్క్వాడ్ని యూస్ చేసి మనం టెస్ట్ కేసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇదిగో ఇది నా జీరా ఇన్స్టెన్స్ యుఆర్ఎల్. ఈ యుఆర్ఎల్ని కూడా కాపీ చేసి బిలో యాక్సెస్ టోకెన్ పెట్టుకున్నాను నేను. ఓకే, ఇది జఫర్ స్క్వాడ్ మనకి ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాలేషన్ అయిపోయినంత వీ కెన్ టేక్ ఎ పాజ్. సో కాన్ఫిగరేషన్ చాలు, నాకు జీరా అకౌంట్ కావాలి, జీరా అకౌంట్లో జఫర్ స్క్వాడ్ ఉండాలి. ఈ రెండు ఉండి నాకు జీరా అకౌంట్కి యాక్సెస్ టోకెన్ యుఆర్ఎల్ ఇవి ఉంటే కనుక నేను డైరెక్ట్లీ ఐ కెన్ గో అహెడ్ అండ్ ఐ కెన్ డైరెక్ట్లీ స్టార్ట్ విత్ మై N8N వర్క్ ఫ్లో అన్నమాట. ఓకే, ఇక్కడతో ఇది అయితే సరిపోతుంది. సో లెట్ ఇట్ యాడ్ దిస్ పర్టికులర్ ప్లగిన్. సో యాడింగ్ జఫర్ టెస్ట్ కేస్ మేనేజ్మెంట్ అని వస్తుంది, లెట్ ఇట్ యాడ్. సో ఇది అయిపోయిన తర్వాత వన్ మోర్ స్మాల్ స్టెప్ ఉంటుంది. యా, సో కాన్ఫిగర్. సో ఫస్ట్ దీన్ని కాన్ఫిగర్ చేసుకోవాలి, ఈ ప్రాజెక్ట్ కరెక్ట్గా ఉందా లేదా. అంటే ఈ జఫర్ స్క్వాడ్ ఏ ప్రాజెక్ట్ మీదకి పనిచేయాలి? మన దగ్గర ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉన్నది, ఆ ప్రాజెక్ట్కి అది పనిచేయాలి జఫర్ స్క్వాడ్ అన్నది. సో హియర్ ఏఐ ఫీచర్స్ ఎనేబుల్డ్ జఫర్ స్క్వాడ్. ఓకే, ద కాన్ఫిగరేషన్, జఫర్ కాన్ఫిగరేషన్. ఒక్కసారి ఇది కాన్ఫిగరేషన్ చూద్దాం మనకి. మేనేజ్ యాక్సెస్ టు దట్ ఏఐ ఫీచర్స్. ఓకే, ఇది క్లియర్గానే ఉంటుంది. మేనేజ్ యాప్ ఒక్కసారి చూద్దాము. ఇంక ఇదేమన్నా కాన్ఫిగరేషన్ ఐడియల్గా మనం దీన్ని చేయాల్సి వస్తుంది. ఇఫ్ నాట్ దట్స్ ఫైన్. సో బై డిఫాల్ట్ ఈ ప్రాజెక్ట్కి దీనికి లింకప్ అయితే చేయాల్సి వస్తుంది. ఓకే, సెలెక్ట్ ద ప్రాజెక్ట్ టు స్టార్ట్ విత్. సో హియర్ లక్కీ ట్రైనింగ్స్ అన్న ప్రాజెక్ట్కి గో టు జెఫర్ అంటున్నాను నేను. సో ఇప్పుడు ఏమైంది, ఈ జెఫర్ స్క్వాడ్ అన్నది ఆ లక్కీ ట్రైనింగ్స్ అన్న ప్రాజెక్ట్కి మీ టెస్ట్ మేనేజ్మెంట్ల కింద వచ్చేసింది. ఇదిగో ఇక్కడ జెఫర్ అన్నది వచ్చింది, ఇక్కడ నుంచి నీ టెస్ట్ కేసెస్ యాడ్ చేయొచ్చు. దట్స్ ఫైన్. ఇక్కడతో మనం బ్రేక్ తీసుకుందాము. ఇది ప్రీ రిక్వెస్ట్. ఇది అయిపోతే కనుక మనం నెక్స్ట్ స్టెప్ వీ కెన్ డూ N8N వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అనమాట. Okay, perfectly all right. So let's take a break and continue it in the next session. Okay, thank you.